ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు పోలీస్ అమరవీరుల స్మృతి దినం 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు రేంజ్ ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కి ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి అమరవీరుల స్మృతి దినం సభకు విచ్చేసిన వారందరికీ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్వాగతం పలికారు. అతిథులకు పోలీస్ సిబ్బంది గౌరవ వందనాన్ని సమర్పించారు. పోలీస్ సిబ్బంది కవాతుకు కమాండర్గా ఏఆర్ఆర్ఐ సతీష్ నిర్వహించి అమరవీరులకు స్మృతి పెరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథులు పోలీస్ అధికారులు అమరవీరుల స్తూపం వద్ద స్వేచ్ఛా స్వర్గాన్ని సమాజానికి అందించేది పోలీసులే అని, అంతటి నిస్వార్థమైన అంకిత భావంతో కూడిన సేవలందిస్తూ ప్రాణాలర్పించిన త్యాగదనులందరికీ నివాళులర్పించారు. పోలీసులు తమ విధుల్లో భాగంగా ప్రజాసేవలో ధైర్య సాహసాలతో అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాసిన పోలీసు వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగలను కూడా త్యజించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులకి, అందున ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసులు చేసిన త్యాగానికి సానుభూతి గౌరవం చూపించడం అందరి బాధ్యత. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతన ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దిన జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశమని అతిథులు పేర్కొన్నారు. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోని నా దేశాన్ని మేలుకొలుపు అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రార్థించారు. అటువంటి స్వేచ్ఛా స్వర్గాన్ని సమాజానికి అందించేది పోలీసులే. అంతటి నిస్వార్థమైన అంకిత భావంతో కూడిన సేవలందిస్తూ ప్రాణాలు అర్పించిన త్యాగదనులందరికీ నివాళులర్పించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డిఎస్పీ శ్రవణ్ కుమార్, డిటిసి డిఎస్పీ ప్రసాదరావు, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మస్తాన్, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అబీబ్ బాషా, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఆర్ఐ పవన్ కుమార్, ఎస్ఐలు మరియు ఆర్ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి వెట్రిసెల్వి వారిని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడానికి మన భద్రత కోసం తమ ప్రాణాల త్యాగం చేసిన ధైర్యవంతులైన రిమెంబరెన్స్ డే. మన నేషనల్ సెక్యూరిటీ కోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేసిన బ్రేవ్ పోలీస్ ఆఫీసర్స్ ని హానర్ చేస్తున్న రోజు. సెప్టెంబర్ 2024 నుంచి ఆగస్ట్ 31, 2025 వరకు 191 పోలీస్ పర్సనల్ తన లైఫ్ని మన దేశం కోసం సాక్రిఫైస్ చేసి ఉన్నారు. అందులో మన రాష్ట్రం నుంచి 5 ఉన్నారు. వాళ్ళకు సాక్రిఫైస్ ఎప్పుడూ మనం మర్చిపోలేము. సో వాళ్ళ ఫ్యామిలీస్కి నా నమస్కారాలు, నా సల్యూట్. అందరూ పోలీస్ అవ్వడం సాధ్యం కాదు. పోలీస్ అవ్వాలంటే వాళ్ళకి కరేజ్, బ్రేవరీ, దేశం పైన ప్రేమ అండ్ డెడికేషన్ ఉంటేనే సాధ్యం. అలా ప్రతిరోజు ప్రతి క్షణం మన మధ్యలో మన కోసం డే నైట్ లేకుండా, ఎండలో వర్షం చూడకుండా, పండుగ అయినా పాండమిక్ అయినా మన కోసం, మన సెక్యూరిటీ కోసం కష్టపడుతున్న మన పోలీస్ యంత్రానికి అందరి తరఫున నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. యు ఆర్ ద రియల్ హీరోస్ అండ్ మీ ఫ్యామిలీస్ అన్సంగ్ హీరోస్. సో మీకు, మీ ఫ్యామిలీస్కి, ఇందులో మన లైఫ్ని సాక్రిఫైస్ చేసిన ఫ్యామిలీస్ అందరికీ మన గవర్నమెంట్ తరఫున, అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని, ఎనీ టైం హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటామని, త్వరగా చేస్తామని ప్రామిస్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు. జగన్. ఎందుకంటే మనం పోలీసులు ప్రజల్లోనే కలిసి తిరుగుతూ ఉంటాం, ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాం. కానీ ఒక ఆర్మీ జవాను బార్డర్లో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ దేశంలో చాలా ఎమోషన్ వస్తుంది. కానీ పోలీస్ అధికారులు జరిగినప్పుడు అంత ఎమోషన్ రాదు. ఎందుకంటే ప్రతిరోజు మనం ఇక్కడే ఉంటాము, మన త్యాగాలని ఇంకా పూర్తి స్థాయిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము లేదా అనేది. అందువల్ల ఈ కార్యక్రమం చేసి ఈ 10 రోజులు కూడా మనము పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ప్రమాదంలో, విధి నిర్వహణలో యాక్సిడెంట్లు మరణం ఏ జరిగినా కూడా దాదాపు ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారు, మనీ ఇస్తున్నారు. అంతేకాకుండా రకరకాల బెనిఫిట్స్ కూడా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అందజేస్తూ ఉంది. ఈ మధ్యనే మన డీజీపీ గారు ఇనిషియేటివ్ తీసుకొని
వాలంటరీ ఇన్సూరెన్స్ అది దాదాపు 3-4 సంవత్సరాల క్రితం అది ఎక్స్పైర్ అయిపోయింది. ఆ ప్రీమియం అంతా కట్టి మళ్ళీ ఎవరైనా విధి నిర్వహణలో చనిపోతే వారికి తగిన విధంగా ఇన్సూరెన్స్ వచ్చేటట్టు కూడా ఏర్పాట్లు చేశారు. పోలీస్ సిబ్బందికి వెల్ఫేర్ లోన్స్ కానీ, గృహ నిర్మాణానికి సంబంధించిన లోన్స్ కానీ అన్నీ కూడా లిబరల్గా ఇస్తూ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీస్ శాఖ కానీ ఎంతో కృషి చేస్తూ ఉంది. కాబట్టి మన బాధ్యతలు మనము సమాజంలో సవాళ్ళు ఎదురవుతున్నాయి. మీకు డిపార్ట్మెంట్ అండగా ఉంటా ఉంది, మీ వెల్ఫేర్ గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంది. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితుల్లో వెనకడుగు వేయకుండా విధి నిర్వహణగా ఖచ్చితంగా విధి నిర్వహణ నిర్వహించి మనం సమాజంలోని అరాచక శక్తులందరినీ మనము తరిమివేయాలి. అంతేకాకుండా ప్రజలతో, మామూలు ప్రజలతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ 100 మార్కులు ఉంటాయి. 100 మార్కుల్లో 99 మార్కులు వచ్చాయా, 98 మార్కులు వచ్చాయా చూస్తారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రము 100లో ఎన్ని మార్కులు పోయాయి మాత్రమే కనపడుతుంది. ఏదైనా తప్పు జరిగితేనే పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు వస్తుంది. కాబట్టి ఆ 1 మార్కు కూడా మనం పోకుండా మన పూర్తి సన్నద్ధతతో ఉండాలి. ఎలాంటి తప్పు ఒకరు చేసినా యూనిఫామ్ పర్సనల్గా ఒకరు మంచి చేస్తే అందరికీ రాకపోవచ్చు, కానీ ఎవరు ఏ చిన్న తప్పు చేసినా అది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఆ కాకి యూనిఫామ్ యొక్క నిబద్ధతను మనం కాపాడుకుంటూ మన నడవడికను మనం గుర్తుపెట్టుకొని ముందుకు కదులుతామని ఆశిస్తూ మీ అందరికీ పోలీస్ ఫ్యామిలీస్ తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మన ఐజీ గారికి, కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. గత సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ 21 వరకు మన భారతదేశంలో విధి నిర్వహణలో అసూలు బాసి అమరులైనటువంటి అమరవీరులకి జోహార్లు అర్పిస్తూ అమరులైనటువంటి వారి పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వివరించడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో డిఎస్పి ఎం చక్రధర్రావు, డిఎస్పి జె శాంతారావు, సబ్ ఇన్స్పెక్టర్ అశోక్, కానిస్టేబుల్ బెల్సన్ జీవన్, కానిస్టేబుల్ ఎంఆర్ కోటేశ్వరరావు